సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ప్రేమింతును నిన్నే ప్రేమింతును, ప్రేమింతును నిన్నే ప్రేమింతును. చాలా సంతోషం అండి. ఇలా పల్లవి చరణం పాడతారు. తర్వాత తల్లిగారు జయమ్మ గారు చిన్న కార్యక్రమం, మా పాపకి ఏదో కొన్నారంట, అది మా అమ్మ చేతుల మీద ఇస్తారంట. సంఘంలో కొంతమందిని గుర్తిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు తమ్ముడు శ్యామ్ ఉన్నాడు, ప్రతి చోటకి విశ్వాసులను చేరుతున్నాడని మొన్న ఆయనకి ఆమె నూతన వస్త్రాలు కొనిపెట్టింది. యోనా గారు ఉన్నారు, ఆయన పెద్దవారని ఇలాగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో పెట్టే మనసున్న తల్లి సరే సంతకాడ నుంచి ఒత్తిడి చేస్తుంది. ఇక ఆమె మా అమ్మని తీసుకుని లాక్కుని వచ్చేసింది ఇక్కడికి. కాబట్టి రితిక పైకి వస్తుంది. మా అమ్మాయికి అస్సలు గిట్టదు ఇలాంటి పనులు. ఆ కింద నుండి ఓ సనుగుతుంది, రా మద్ద. చిన్న పాపకి ఇదివరకు పెద్ద పాపకి ఇచ్చిందంట, అది హెల్త్గా ఉండిపోయి ఇప్పుడు బాబు త్వరగా కానివ్వండి పని. వెండి గ్లాస్ అంట. ఓకే సరే ఓకే. వీళ్ళు ఎక్కడ నిలబడతారు, ముగింపు ప్రార్థన తర్వాత వీళ్ళు పల్లవి చరణం పాడతారు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఆయాస పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మీరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. ముగింపు ప్రార్థన అవుతుంది, భోజనాలకు వెళ్తూ ఉంటారు. అందరికి ఒకసారి అవ్వదు కాబట్టి నేను ఒక చిన్న మనవి ఏంటంటే, స్థానిక సంఘం ఒక అడుగు వెనక్కుండండి, మిగతా వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వండి. వాళ్ళు భోజనం చేశాక మనం అందరం భోజనం చేసి ఇక్కడ చక్కబెట్టి వెళ్దాము. అందరికీ మరొకసారి అందరికీ వందనాలండి. ఆయా స్థలాల నుంచి దేవరపల్లి, కొత్తగూడెం, అచ్చేపాలెం ఇలాగూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు, స్థానిక సహవాసాల నుంచి వచ్చిన బిడ్డలు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్థానిక పరిచర్యలో సంఘం అంతటి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశం అయితే లోపల పెట్టి బయట టెంట్లు మీరు అక్కడ కూర్చున్న దాకా ఏర్పాటు చేద్దామని. ఇదివరకు అక్టోబర్లో కూడా ఒత్తిడి చేశారు ఇలా చేద్దామని. నేను సరే కాదనలేక ఈసారి ఒప్పుకున్నాను, కానీ ఇలాగే కరెక్ట్ అనిపించింది. లోపలైతే ఇబ్బంది పడిపోదు. చాలామంది వచ్చారు. మరి ఈ పరిచర్య యవనస్తులు తమ్ముడు శ్యాము, రోహిత్, తనతో పాటు ఇంకా కొంతమంది యవనస్తులు స్థానిక పరిచర్య నుండి, అలాగే ఈ సహవాసాల నుండి చందు, ఇతరత్ర వల్లి, కొంతమంది బిడ్డలు చాలా ప్రయాసతో ఈ ఏర్పాట్లన్నీ చేశారు. స్థానిక సంఘమేమో మరి ఉదయం సువార్త చేశారు. రాత్రి చాలా సమయం వరకు ఉదయమే సువార్త చేసిన వాళ్ళకి టిఫిన్లు అవి ఏర్పాటు చేసే పనిలో 12 దాటిపోయింది. ఉదయం మళ్ళీ 5:30కి సువార్త కొరకు వచ్చేసారు. మరి గ్రామం అంతా సువార్త చేశాము. ఈ పగలంతా సంఘం
ఈ బిడ్డలు ఎంతో ప్రయాసతో మరి మీకు ఆహారం సిద్ధపరిచారు. ప్రేమతో దాన్ని స్వీకరించి పరిచయ కొరకు ప్రార్థించి వెళ్ళాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ చుట్టుపక్కల వారందరికీ ప్రత్యేకమైన వందనాలు, గ్రామస్తులకి వందనాలు. అందరూ సహకరించి ఏ విధమైన ఇబ్బందులు మాకు కలిగించకుండా ఈ పరిచర్యలో తోడ్పడుతున్న వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇక్కడ చాలామంది మరి పెద్దలు ఉన్నారు, పిలిచి చక్కగా వారు వచ్చారు. విజయభాస్కర్ గారు, నెంబర్ గారు, ఇలాంటి కొంతమంది చాలామంది వచ్చారు. వారి పేర్లు నాకు తెలియదు. వారందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ పరిచర్య ప్రారంభించబడ్డానికి ప్రధానమైన కారణం విజయభాస్కర్ గారు. నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం ఆయనే. రవాణాను పంపించండి అని జాన్ బాబు గారిని ఆయన అనగా జాన్ బాబు గారు నన్ను ఇక్కడ పంపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిచర్యలో మరి ఎంతో సహకరిస్తూ గ్రామమంతా, ప్రత్యేకంగా సంఘము, పెద్దవారు, నాన్నగారు యోనా గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ప్రతి కోటానికి వస్తారు. వారింటి దగ్గర పరిచర్య చేసినప్పటి నుంచి పరిచర్యకు చాలా స్వేచ్ఛ, చాలా అనుకూలత ఇచ్చిన కుటుంబం అది. వీరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ అందరి కొరకు ప్రార్థించాలని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ మనవి చేస్తూ మరి ఈ సమయాన్ని ప్రార్థన చేసి ముగిస్తాము. వీరు ప్రార్థన అయిన తర్వాత పాట పాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. రేపటి కార్యక్రమం చెప్పాం కదా, రూతమ్మ గారి యొక్క నిమిత్తం ఆదరణ కూడిక, దాని కొరకు మీ అందరికీ ఆహ్వానం చెప్పమన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తాను. దైవజనులు జాన్ బాబు గారు ఆశీర్వాదం ఇస్తారు. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఈ రోజులోకి మమ్మల్ని ప్రవేశపెట్టి అనుకున్నట్టు ఉదయం సువార్త పరిచయం చేయడానికి సహాయం చేశారు. ఈ రాత్రి కూడిక విషయంలో నైనా మీరు కృప చూపి అనుకున్నట్టుగా ఈ ఏర్పాట్లన్నీ జరగడానికి బిడలలో మీరున్నారు. ఎంతో ప్రయాసతో ఈ ఏర్పాట్లు చేసిన బిడలను, వంటలు భోజనాలు సిద్ధపరిచిన వారిని ప్రభు వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రభువా, ఏ రీతిగా అయితే కలిసి ఐక్యత కలిగి ఈ పనులన్నీ చేశారో అలాగే వారు చక్కగా నీలో సాగుటకు, అనేకులకు వీరు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. ఈ సహవాస సంఘాలన్నీ ఇక్కడ చేరాయినైనా ప్రతి పరిచయం నుంచి వచ్చిన బిడ్డలు వీరు తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. స్థానికులు చాలామంది వచ్చారునైనా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మారు మనసు పొందుటకే మాకు మీరు సమయం ఇస్తూ మీరు ఆకడను గుర్చిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేస్తున్నారని తేటగా చెప్పారు. ఎవరము నశించిపోవడం నీకు ఇష్టం లేదని జ్ఞాపకం చేసి ఎన్నో విషయాలు మా దృష్టికి తెచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. ఈ మా బందపురం గ్రామాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గ్రామమంతటిని రక్షించండి ప్రభువా. నిన్ను ఆశ్రయించిన కుటుంబాలు ప్రత్యేకముగా వారు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ 2025లోకి తీసుకుని వచ్చి 3వ రోజులోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. 3వ రోజు ముగిసిపోతా ఉంది. సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు నీ దయగల హస్తాలతో కాపాడండి. ప్రాణాంతక వ్యాధులు తప్పించండి, అకాల మరణాలు తప్పించండి, కృంగజేసే పరిస్థితులను దూరం చేయండి అయ్యా. అందరికీ క్షేమం ఇవ్వండి, అన్ని కుటుంబాల్లో క్షేమం ఇవ్వండి ప్రభువా. వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాసకు, కష్టానికి తగిన ఫలితాలు వారు పొందుతూ ప్రభువా వారు నైనా మంచిగా సమృద్ధిగా జీవించడానికి సహాయం చేయండి. ఆయా రీతిగా జీవనోపాధి కలిగిన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా పిల్లలు, సండే స్కూలు పిల్లలు, యవనస్తులైన వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువుల్లో మీరు తోడునండి, ఉన్నత శిఖరాలకు నడిపించండి ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, వారి ప్రయాణాల్లో తోడుండండి ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. మీ జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన భవిష్యత్తులో వారు పొందుటలో కృప చూపండి. చదువుకునే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాలు వారు పొందుటకు సహాయం చేయండి అయ్యా. గ్రామ పెద్దలను, అధికారులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. గ్రామం అంతటా అయ్యా ప్రజలందరూ సుభిక్షితంగా బ్రతుకుటలో నైనా మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. అన్ని కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి.
మా తల్లిదండ్రులు, తోబుట్లు, బంధువులు, రక్త సంబంధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ క్షేమం ఇవ్వండి. ఇదిగో దైవజనులుగా ఇక్కడున్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం బాబు. ఆయా దూర ప్రాంతాల నుంచి వారు ప్రభువా ఎంతో మమ్మల్ని ప్రేమించి వచ్చారు. వారు ఈ ప్రాంతానికి రావడమే అయ్యా తండ్రి, వారి పాదములు ఇక్కడ నిలపడమే మాకు ఆశీర్వాదం అని నమ్మి ప్రభువా వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయ్యా తండ్రి, వారు తిరిగి ప్రయాణాలన్నింటిలో మీరు తోడుండండి ప్రభువా. రాలేకపోయిన వారి విషయమై ప్రార్థిస్తున్నాం. తిరిగి మళ్ళీ మేమంతా కలుసుకోవడంలో సహాయం చేయండి. పుట్టినరోజు జరుపుకున్న దిన చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. ఆయుష్కాలం మీరు దయ ఉంచండి ప్రభువా. ఇంతకంటే ఘనంగా ఆమె పుట్టినరోజు చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ చేతికి అప్పగించుకుంటూ ఏ రీతిగా ప్రభువా ఈ పరిచర్యలో పాలు పుచ్చుకున్నారు, ఆర్కెస్ట్రా వారి కొరకు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన చిన్నబాబు గారి కొరకు, ఇలాగూ ప్రభువా తండ్రి వంట తయారు చేసినటువంటి ప్రభాకర్ కొరకు, ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. అయ్యా వారిని ఇంకనూ మీ పరిచర్యలో వాడుకోనండి. ఇదిగోనైనా మా తండ్రి ప్రభువా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యలో తోడ్పడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి నైనా. పెద్దవారు ఉన్నారు, వారి వృద్ధాప్యంలో మీరు తోడుండండి. రేపటి ఆదరణ కూడిక రూతమ్మ గారి విషయమై ఆ కూడికను కూడా మంచిగా జరిగించండి. కానుకలు గుప్పులు విప్పి కానుకలు సమర్పించిన వారిని దీవించండి. ఆ కానుకలను ప్రభువా తండ్రి మీ పరిచర్యలో వినియోగిస్తుండగా రావాల్సిన ప్రతిఫలాలు వారికి అనుగ్రహించండి. మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో ఉన్న కొదువులన్నీ మీరు తీర్చండి నైనా. మీ చేతికి అప్పగించుకుంటూ ఈ పరిచర్యలో ఉన్న కుటుంబాలన్నిటినీ మీరే ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడుకున్న మనకును సకల పరిశుద్ధులకును చేయబడిన ప్రార్థనలు ఫలించినట్లును విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించి నిజమైన మారు మనసు నీతి ఫలాలతో భూమి మీద అనేక మందికి జీవనకరంగాను పరలోకాన్ని చెందుకున్నట్లును నశించిపోతున్న 800 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉండగా మీ చేత ఆకర్షించబడి రక్షించబడినట్లును నిదేన సేవకుడు రవికుమార్ గారు చేసిన పరిచర్యలన్నిటిలో సమాధానం, శాంతి, ఐక్యత, ఆత్మీయ అభివృద్ధి పొంది మరింతగా ముందుకు కొనసాగినట్లును సదాకాలం నీ సన్నిధి తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. దర్శనం చాలయ్యా, నీ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
అందరూ భోంచేసి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాము. ఆశీర్వాదం అయిపోయింది కనుక మీరు భోంచేసే వాళ్ళు భోంచేయండి. మాకు తోడుగని